అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ 7 బై అరవింద కుమార్ విశ్రాంతి ఉపాధ్యాయుడు అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులతో ఉండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామునితో మన ప్రయాణంలో 7వ రోజు. గచ్చతా మాతులకులం భరతేన తదా నగః శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృతః. ఈ శ్లోకంతో అయోధ్యకాండ ప్రారంభమవుతుంది. చెప్పుకున్నాం మనము రామాయణంలో ఆయు పట్టు ఉన్నటువంటి కాండ ఏది అంటే అయోధ్యకాండ. ప్రారంభంలోనే గచ్చతాతో ఈ యొక్క ప్రయోగం జరిగింది కాబట్టి వెళ్ళిపోవడం. భరతుని వెంట శత్రుఘ్నుడు భరతుని యొక్క మేనమామ ఇంటికి వెళ్ళిపోవడం, శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళిపోవడం, లక్ష్మణుడు రాముని వెంట వెళ్ళడం, దశరథ మహారాజు స్వర్గానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగింది అయోధ్యకాండలోనే. దశరథ మహారాజు ఒకరోజు సభకు ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ పిలిచి తన యొక్క వయస్సు అప్పటికే 60,000 సంవత్సరాలు దాటింది కాబట్టి తనకు విశ్రాంతి అవసరమని చెప్పి శ్రీరాముడికి యువరాజు పట్టాభిషేకం చేయాలని తన నిర్ణయాన్ని ప్రజలకు చెప్పి వారి అభిప్రాయాన్ని అడిగితే అందరూ ఏకకంఠంతో అన్నారు, శ్రీరామచంద్రునికి జై అన్నారు. చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా వశిష్ఠుల వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మరుసటి రోజు పట్టాభిషేకానికి ముహూర్తము దశరథ మహారాజు తనే నిర్ణయించాడు. శ్రీరాముడిని పిలిపించి, నాయన, రేపు ఉదయం నీకు యువరాజుగా పట్టాభిషేకం కాబట్టి ఈ రాత్రంతా నీవు ఉపవాసం చేసి దీక్షలో ఉండాలని చెప్పి అన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాడు. విషయం తెలిసినటువంటి కౌసల్యమాత ఆమె ఎంతో సంతోషించి, ఇన్నాళ్లకు నా జీవితంలో ఆనందం వస్తుంది కదా అనేటువంటి ఆనందంలో భగవంతుని మర్చిపోకూడదట. చాలామంది శుభకార్యాల్లో భగవత్ కార్యాన్ని మర్చిపోతుంటారు సాధారణంగా. కానీ భగవత్ కార్యం అనేది మొట్టమొదటి స్థానం ఆ కార్యానికి ఇవ్వాలి. కాబట్టి ఆమె ఆ రోజు రాత్రంతా కూడా నారాయణుని పూజ జరపాలని చెప్పి అనుకొని పూజా సామగ్రి కొరకు తన యొక్క దాసిని పంపితే, ఆ దాసి వెళుతున్నప్పుడు అదే సమయంలో కైకేయి మందిరం పైన మేడ పైన కైకేయి యొక్క దాసి అయినటువంటి మంధర నిలబడి గమనించి ఆ దాసిని అడుగుతుంది, ఎక్కడికి వెళుతున్నామని చెప్పేసి. అప్పుడు ఆ దాసి చెప్తుంది, రేపు ఉదయము శ్రీరామచంద్రుడికి యువరాజుగా పట్టాభిషేకం కాబట్టి ఈరోజు రాత్రంతా కూడా మా అమ్మగారు భగవంతుని యొక్క పూజ చేస్తున్నారు కాబట్టి పూజా సామగ్రికి వెళుతున్నాను అని చెప్పేసి ఆ దాసి వెళ్ళిపోయింది. ఇది విన్న వెంబడే మంధర లోపల రకరకాల ఆలోచనలు మొదలైపోయినాయి. పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి ఉయ్యాలలో ఊగుతున్నటువంటి కైకేయికి చెప్పింది, పిచ్చిదానా, ఇక్కడ నీవు ఉయ్యాల్లో ఊగుతున్నావో అక్కడ శ్రీరామునికి రేపు ఉదయం పట్టాభిషేకమట, అందున ఇది మొత్తం అయోధ్య అందరికీ తెలుసు, మరి నీ భర్త నీకు చెప్పాడా అని చెప్పేసి 2 విషయాలు సూటిగా పోటీగా అడిగింది. ఎప్పుడైతే రామునికి పట్టాభిషేకమైన మాట కైకేయి విన్నదో ఆ ఊయల నుంచి ఒకేసారి క్రిందికి దుంకి పరిగెత్తుకుంటూ వచ్చి తన మెడలోని ముత్యాల హారాన్ని కైకేయి మంధరకు బహుమానంగా ఇచ్చింది. ఇచ్చి అన్నది, ఆహా, నా రాముడికి యువరాజుగా పట్టాభిషేకమా రేపు, ఎంత మంచి వార్త చెప్పావు మంధర అని చెప్పేసి. మంధరది ఇంకా కోప స్థాయి పెరిగిపోయింది. నీవు సంతోషంగా ఉన్నావా? ఒకవేళ రాముడే యువరాజుగా అయితే కౌసల్యమాత ఏమవుతుంది? రాజమాత అవుతుంది. నీవు ఆమెకు దాసి అవుతావు. అదేవిధంగా ఆ రాముడికి నీ కొడుకు ఏమవుతాడు? దాసుడైతాడు అని చెప్తే అప్పుడు కైకి అన్నది, రాముడు చాలా బుద్ధివంతుడు, యోగ్యుడు, నేనంటే ప్రాణం రాముడికి, కాబట్టి
రాముడు ఎప్పుడు కూడా నన్ను చిన్న చూపు చూడడు, నన్నే కాదు రాముడు ఎవరిని చిన్న చూపు చూడడు అటువంటి ఒక నమ్మకాన్ని కైకేయి అంటే, చివరికి మందర ఎంత చెప్పినా వినకపోతే మందర కైకేయి పైన చేయి వేసిందట, స్పర్శ. కాబట్టి ఈ స్పర్శ అనేది ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు మన పెద్దలు మొదటి నుంచి చెప్తున్నారు, ఎవరైనా కలుసుకున్నప్పుడు చేతులు కలపడం మాత్రం కాకుండా నమస్కరించుకోవాలి. నమస్కారం మన సంస్కారం. ఆ నమస్కారం చేయడం వల్ల ఇద్దరిలో కూడా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇవన్నీ దాని వెనకాల ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు మందర యొక్క చెడు ఆలోచనతో ఉన్నటువంటి ఆ యొక్క చెయ్యి స్పర్శ తాకిందో ఈమెలో కూడా చెడు తరంగాలు మొదలుపెట్టాయి కైకేయిలో. అప్పుడు మందర అన్నది, నీవు పూర్వం ఒకసారి ఒక యుద్ధం లోపట నీవు దశరథ శంభాసురునితో అటువంటి రాక్షసునితో యుద్ధం చేస్తున్నప్పుడు నీవు నీ యొక్క భర్తకు దశరథునికి సహాయం చేశావు. ఆ సహాయానికి బహుమానంగా నీకు 2 వరాలు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ వరాలు కోరుకో. ఆ వరాలు ఏంటంటే, ఒకటి, రామచంద్రుడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. అదేవిధంగా నీ కొడుకు అయినటువంటి భరతునికి యువరాజుగా పట్టాభిషేకం రెండవది. ఈ 2 వరాలు కోరుకో అని చెప్పేసి మందర ఆమె లోపట చెడు ఆలోచనలను ప్రేరేపణ చేసింది. ఎప్పుడు మనిషిలో చెడు ఆలోచన మొదలవుతాయో ఒకటి అన్ని విషయాలు మర్చిపోతారు. వాడు మంచికి మెల్లమెల్లగా దూరంగా పోతూ ఉంటారు. కాబట్టి అప్పుడు దశరథ మహారాజు తన యొక్క ఏర్పాటు, మరుసటి రోజు చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకొని అతి రాత్రిలో కైకేయి గృహానికి వస్తే ఆమె కోపగృహంలో ఉంది. అక్కడికి వెళ్ళి విషయం ఏంటని అడిగితే అప్పుడు విషయం తెలుస్తుందన్నమాట. తెలిసిన వెంబడే అప్పుడు అంటాడు, సరే ఏంటి నీ వరాలు, నీకు ఏం కావాలో కోరుకో అని చెప్పి. అప్పుడు ఏమంటుంది, నాకు 2 కోరికలు ఉన్నవి. ఒకటి, 14 సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. రెండవది, రేపటి ముహూర్తానికి అదే ముహూర్తానికే నా కొడుకుకు యువరాజుగా పట్టాభిషేకం జరగాలి అని చెప్పి. దశరథుడు ఒక్కసారి కింద కుప్పకూలిపోయాడు. రాముడికి అరణ్యవాసమా? రాముడు చేసిన నేరమేంటి? ఇంతకు ముందు కొన్ని ఘడియల ముందే రామునికి చెప్పొచ్చాను, ఆయన రేపు ఉదయం నీకు యువరాజుగా పట్టాభిషేకం అని చెప్పేసి. అటువంటి రాముడు రేపు ఉదయం అడవికి వెళ్ళాలన్నా. అప్పుడు అన్నాడు, కైక నేను ప్రాధేయపడుతున్నాను, సరే నీ కొడుకుకు యువరాజుగా పట్టాభిషేకం చేస్తాను, కానీ రాముడు అడవికి ఎందుకు పోవాలి? రాముడు ఇక్కడే ఉంటే సరిపోతుంది కదా అంటే కైకేయి నిర్దయగా ఉంటుంది. రాముడు ఇక్కడ ఉంటే అందరూ రాముని వైపే వస్తారు, రామునే గుర్తిస్తుంటారు, రామునే గౌరవిస్తుంటారు, మరి నా కొడుకు గౌరవం ఎక్కడిది? కాబట్టి రాముడు ఆ విధంగా అడవికి వెళ్ళిపోవాలని చెప్పేసి నిర్దయగా కైక ఆ విధంగా చెప్పిన తర్వాత ఆ వార్తను తట్టుకోలేక దశరథ మహారాజు మూర్ఛపోతాడు. మరుసటి రోజు తెల్లవారుజామున అందరూ అయోధ్యవాసులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఆ యువరాజు పట్టాభిషేక కార్యక్రమాలకు సరైన తయారీలో ఉన్న సమయం లోపల ఇటు కైకేయి మంత్రి సుమంత్రుని పిలిచి, నువ్వు శీఘ్రంగా వెళ్ళి శ్రీరాముని తీసుకొని రా అని చెప్పేసి. రాముడు వచ్చి చూస్తే తండ్రి కింద పడి ఉన్నాడు. అడిగాడు, అమ్మా నాన్నగారికి ఏం జరిగింది విషయము, ఎందుకు బాధపడుతున్నాడు నాన్నగారు అని చెప్పేసి. మీ నాన్నగారు నీతో చెప్పలేకపోతున్నా అన్న, మీ నాన్నగారు నాకు 2 మాటలు ఇచ్చాడు, 2 విషయాలు, 2 వరాలు కోరుకోమని. ఒకటి, నేను కోరుకున్నది ఏంటంటే నీవు 14 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళాలి. రెండవది, భరతుడు యువరాజుగా పట్టాభిషేకాన్ని పొందాలి. అంతకుముందు రాత్రి తండ్రి చెప్తున్నప్పుడు, నీవు రేపు ఉదయం యువరాజు నాన్న అని చెప్తున్నప్పుడు ముఖంలో ఎలాంటి భావన లేదు. ఇప్పుడు తల్లి 14 సంవత్సరాలు అడవికి పోమని చెప్తున్నప్పుడు కూడా ముఖంలో ఎలాంటి భావన లేదు. ఇంత ధీర గంభీరుడు శ్రీరాముడు. అంటే మనిషి కష్టంలో సుఖంలో ఒకే విధంగా ఉండాలని చెప్పడం కొరకు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. నా యొక్క కన్నతల్లి అయినటువంటి కౌసల్యమాతను వెళ్ళి అనుమతి తీసుకొని వస్తానని చెప్పేసి రాముడు సరాసరి కౌసల్యమాత ఉన్నటువంటి మందిరానికి వెళితే ఆమె పూజ అంతా పూర్తి చేసుకొని ఒక పెద్దదైనటువంటి సింహాసనం లాంటి ఒక
పీటను వేసింది, తన కొడుకు వస్తే కూర్చో, ఎందుకంటే కాబోయేటువంటి యువరాజు కాబట్టి కూర్చోవాలి అని. ఇప్పుడు రాముడు ఆ విధంగా వచ్చేసరికల్లా సంతోషంతో ఎదురెళ్ళి రాముని తీసుకొచ్చేసి, నాన్న ఈ పీట పైన కూర్చో అంటే రాముడు అంటాడు, అమ్మా ఇప్పుడు నాకు ఆ పీట పైన కూర్చునేటువంటి అర్హత లేదు, నాకు ఇప్పుడు కావాల్సింది దర్భాసనం అమ్మ అని చెప్పాడు. ఒక్కసారి ఆ తల్లి బాధపడి, అయ్యో నా జీవితం అంతా ఇవే కష్టాలు కదా అని చెప్పేసి ఏడుస్తూ సరే నాయన నేను నీ వెంబడే వస్తాను, నీతో పాటు ఉంటాను. అప్పుడు రాముడు ఎన్ని రకాల ధర్మాలు చెప్పాడు. భార్య ఎప్పుడూ కూడా భర్తను వదిలిపెట్టకూడదమ్మా, కాబట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే భర్తనే దైవం కాబట్టి నీవు ఇక్కడే ఉండి నాన్నగారిని చూసుకుంటూ ఉండమ్మా అని చెప్పేసి తల్లిని ఓదార్చి తల్లికి ధైర్యం చెప్పి రాముడు అక్కడి నుంచి సీతమ్మ ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి, సీత నేను ఈ విధంగా నాన్నగారు చిన్నమ్మకు కైకేయి చేసినటువంటి మాటను నిలబెట్టాలి కాబట్టి, ఆ నిలబెట్టే ధర్మం నేను పుత్రునిగా నా ధర్మం కాబట్టి నేను అరణ్యానికి వెళుతున్నాను, కాబట్టి నువ్వు జాగ్రత్తగా మీ యొక్క ఈ అత్తమామలను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి సీతమ్మ వెంబడే లోపలికి వెళ్ళి తన పెట్టెను సర్దుకొని తన బట్టలను సర్దుకొని తీసుకొని బయటికి వచ్చి, నేను కూడా మీతో పాటే వస్తున్నాను, నా ధర్మం ఏంటో నాకు తెలుసు కాబట్టి నా ధర్మం ఏంటంటే మీ వెంబడి నడవడమే నా ధర్మం అని చెప్పేసి ఆ విధంగా సీతమ్మ రాముని వెంట రావడం మొదలుపెట్టింది. రామునికి తెలుసు తన నీడనే సీత లేకపోతే తను ఉండలేడు కాబట్టి సీతారాములు ఆ విధంగా బయలుదేరి ముందుకు వస్తుంటే మెల్లిగా వెనకాల తచ్చాడుతూ వెనక ముందుకు వస్తూ మెల్లిగా ఒక నీడ లాంటి వ్యక్తి వస్తున్నాడు. ఆయన్నే లక్ష్మణస్వామి. మెల్లిగా అంటున్నాడు, అన్నయ్య నీవు ఏమీ అనుకోకపోతే నేను కూడా మీ వెంబడి వస్తాను అన్నయ్య. సరే ఒక్కసారి మరి మీ అమ్మగారి యొక్క ఆజ్ఞ తీసుకొని ఆయన వెళ్ళాడు సుమిత్ర దగ్గరికి. సుమిత్రమ్మ అన్నది తక్షణం వెళ్ళు నాయన, నీ యొక్క బ్రతుకే ఆయన సేవకు కాబట్టి నీకు ఆ యొక్క అడివే అయోధ్య. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. శక్తి కేవలం రామచంద్రులోనే ఉంది కాబట్టి రామలక్ష్మణ అనేటువంటిది ఆ విధంగా మనకి ఎప్పుడు కనబడేటువంటి విషయం. ఆ విధంగా తల్లి అనుమతి తీసుకున్నాడు. అక్కడి నుంచి భార్య దగ్గరికి వెళ్ళి ఊర్మిళాదేవి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఈ విధంగా వెళుతున్నాను అన్నగారి సేవకు అంటే ఆమె చెప్పింది, దయచేసి మీరు బయటికి వెళ్ళినప్పుడు నన్ను మేము ఎదురు రమ్మని చెప్పి నన్ను బయటికి పిలవకండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆ తల్లి చూడండి, ఆ తల్లి కూడా 14 సంవత్సరాలు ఒక దీక్ష రూపంలోనే అక్కడ ఉండిపోయిందట. దీన్ని ఊర్మిళ నిద్ర అంటారన్నమాట ఆ విధంగా. కాబట్టి రామాయణంలో ఈ ఊర్మిళాదేవి సుమిత్రల యొక్క పాత్ర చాలా విశేషమైన పాత్ర. వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఈ అరణ్యవాసం విషయంలో, అయినా సరే ఒక ధర్మం కొరకు పోతున్నటువంటి వ్యక్తిని అనుసరించమని చెప్పేసి ఒక తల్లిగా సుమిత్ర చెప్పింది, ఒక భార్యగా ఊర్మిళ చెప్పింది అంటే ఇది అందరం కూడా గమనించాల్సినటువంటి విషయము. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.